పేరేంటండి? నా పేరు అను యాదవ్, బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలని. ఇక్కడికి దేనికి వచ్చేసి? మా జగనన్నని మళ్ళీ మేము నెగ్గించుకుంటాం, మళ్ళీ సీఎం హోదాలో పెడతామని, మా బీసీలంతా అన్న వెంటే ఉంటామని వాగ్దానం చేద్దామని చెప్పి మా జగనన్న కోసం వచ్చాను, చూద్దామని. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి సార్? చాలా విపరీతంగా పెరిగాయి. ఈ నిరుపేదలు కూడా ఎంతో ఆశించినట్టు నిరుత్సాహంతోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే కరెంటు బిల్లు ఏంటి కానీ, కందిపప్పులు ఏంటి కానీ, రైస్ ఏంటి కానీ అన్ని రకాలుగా కూడా అక్రమ రవాణా వెళ్ళిపోతుంది. ఈ టీడీపీ వచ్చిన తర్వాత దానంత దౌర్భాగ్యం ఎక్కడా లేదు. ప్రభుత్వం మరి అతి తొందరలో కూలిపోద్దని నేను చెప్తున్నాను. టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఏం బాగాలేదంట. అసలు 100% కూడా టీడీపీ పరిపాలన అనేది బాగోలేదు. మా జగనన్న ప్రతి ఒక్కరి గుండెల్లోని, పేదల గుండెల్లోనే ఒక దేవుళ్ళగా కొలుచుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనాలు కూడా. వాలంటీర్లను మోసం చేశారు కదా చంద్రబాబు నాయుడు, దాని గురించి ఏమంటారు? వాలంటీర్ ప్రతి ఒక్కరికి మీ జాబ్ అయితే పోదు, మేము వచ్చాక మీకు నిలబెడతామని చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి అన్యాయంగా వాగ్దానాలు ఇచ్చి నిరుపేదలని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందున్న సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయంటారా? అసలు ఎవరికి ఏ పథకం కూడా రావట్లేదు. చెప్తున్నాను కదా, అదే జగనన్న ఉంటే ఒక దేవుళ్ళ కొలుచుకున్నారు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా ఒక దేవుళ్ళ కొలుచుకున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక రాక్షస రాజ్యాన్ని వెళ్తున్నాడని నేను చెప్తున్నాను. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉందండి? చెప్తున్నాను కదమ్మా, కూలిపోయే అతి తొందరలోని తన కాళ్ళ మీద తను కుంటి కాళ్ళతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ పెట్టే అవకాశమే లేదంటారా? ఈ చంద్రబాబు నాయుడు వస్తే అసలు అవకాశమే లేదు. ఎందుకంటే వాలంటీర్లు గుడ్డిగా నమ్మేసి మన జగనన్న పథకాలు ఇచ్చినా కూడా వాలంటీర్లు కూడా సరిగ్గా కొంతవరకు వర్క్ చేయలేదు. దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఏదో మమ్మల్ని వదిలేస్తుందని చెప్పి వాళ్ళు నమ్మారు, మోసపోయారు అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా 100% కూడా ప్రజలు మళ్ళీ పట్టాభిషేకం కట్టడానికి రెడీగా ఉన్నారు జగనన్నకి.